మీరు ఎవరైనా డాక్టర్ గారిని క్వశ్చన్ అడగాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి, మీకు అవకాశం ఇస్తాను, మీరు డాక్టర్ గారితో మాట్లాడదు. హ్యాండ్ రైజ్ చేయడం ద్వారా మీరు డాక్టర్ గారితో మనం క్వశ్చన్ ఆన్సర్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా మంది ఫ్రెండ్స్ మనకి త్రూఅవుట్ ఆంధ్ర తెలంగాణ నుంచి ఉన్నటువంటి చాలా మంది ఫేమస్ సైకాలజిస్టులు కూడా అటెండ్ అయ్యారండి. డాక్టర్ జయప్రద గారికి వెల్కమ్ అండి. మేడం గారు జయప్రద గారు అటెండ్ అయ్యారు మన ప్రోగ్రామ్ కి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే సార్. అలాగే కుమారస్వామి రెడ్డి మేడం, ప్లీజ్ మేడం చెప్పండి మేడం. చాలా ఎక్సలెంట్ మెసేజ్ ఇచ్చారు సార్. మంచి అవకాశం మా అందరికి కూడా, మమ్మల్ని మళ్ళీ మేము ఇచ్చేసుకోవటానికి చక్కటి అవకాశం అండి. చాలా కృతజ్ఞతలు సార్. మంచిదండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. అయ్యా ఎవరండి? హరి ఎవరు మాట్లాడుతున్నారు? కుమారస్వామి రెడ్డి సార్. డాక్టర్ కుమారస్వామి రెడ్డి గారు. యా ప్లీజ్ రెడ్డి గారు మాట్లాడండి సార్. మాట్లాడుతున్నాం సార్. యా సార్ రామరెడ్డి సార్ ఎక్సలెంట్ గా చెప్పారు సార్. మీ వాయిస్ చాలా బాగున్నాయి. అన్ని విధాలుగా అందరినీ కవర్ చేశారు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అన్ని ప్రొఫెషనల్స్ కి ఉపయోగపడేదిగా చెప్పారు. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ రెడ్డి గారు. సార్ ఇంకెవరైనా మిత్రులు? ఫ్రెండ్స్ మళ్ళీ అంటే మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఒక 10 నిమిషాలు తీసుకోబోతున్నాం కనుక నాకు ఆల్రెడీ మెసేజ్లు వచ్చినాయి. నేను మీరు ఎవరు డైరెక్ట్ గా అడగకపోతే అప్పుడు నేను అడుగుదామని ఆపానండి. హ్యాండ్ రైజ్ చేసి మీరు అడగచ్చు. తర్వాత కరి రామారెడ్డి గారి గురించి మరిన్ని విషయాలు, మరిన్ని అప్డేట్స్ మనకు కావాలనుకుంటే ఒకసారి డాక్టర్ కరి రామారెడ్డి గారు మీరు వెబ్సైట్ ఓపెన్ చేసినా పర్వాలేదు, యూట్యూబ్ లో సంబంధించి అంటే ప్రతి సిచ్యువేషన్ కి సంబంధించి అనేక ఇంటర్వ్యూలు. ఇంతవరకు హైదరాబాద్ స్టూడియోకి వెళ్ళడం టైం లేకపోవడం వల్ల డాక్టర్ గారు చాలా స్టూడియోస్ కి మిస్ అయ్యారు. ఎవరైనా అవసరం అనుకుంటే వాళ్ళే డాక్టర్ గారి దగ్గర రావడం జరుగుతుంది. బికాజ్ ఏంటంటే వారు అక్కడికి వెళ్ళకపోవడం కాదు, ఇక్కడికి వెళితే పేషెంట్లు ఇబ్బంది పడతారు. ఆయన చాలా ఇంపార్టెంట్. ఏంటి, ఒక పిహెచ్డి సబ్మిట్ చేయడానికి కానీ ఎగ్జామ్ కి వెళుతున్నప్పుడు తప్ప, అదర్ స్టేట్ అదర్ కంట్రీ వెళుతున్నప్పుడు తప్ప సెలవు ప్రకటించే పరిస్థితి ఉన్నదండి. అంటే నిరంతరం ఆయన వృత్తికి న్యాయం చేస్తూ పూర్తి స్థాయిలో ఉంటారు కనుక డాక్టర్ గారు బయట ఇంటర్వ్యూస్ చాలా తక్కువ ఉంటాయి. వాళ్ళే ఇంపార్టెంట్ గా వచ్చి డాక్టర్ గారి దగ్గర చేస్తూ ఉంటారండి. మన అదృష్టం ఏంటంటే రామారెడ్డి గారు లాంటి అంటే ఒక అంశం పట్ల కాకుండా అనేక అంశాల పట్ల అండి. దీనికి వారు ఎప్పుడో ఒక మాట చెప్తుంటారు, అన్నిటికీ పైన ఆధ్యాత్మికత అనేది ఒకటి ఉంది. జయర గారిని కూడా వారు చాలా సందర్భాల్లో గుర్తు చేసుకుంటూ ఉంటారండి. ద్వైతం అద్వైత సిద్ధాంతాలే కాదు, అంటే యాజ్ ఎ డాక్టర్ కాకుండా ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ గా కూడా డాక్టర్ గారు పీపీటీ ప్రజెంటేషన్స్ కొన్ని ఉంటాయి. అవి నిజంగా ఎంత అద్భుతం అంటే అవి కొందరికి మాత్రమే మాలాంటి వాళ్ళే చూడగలిగాం ఆ ప్రోగ్రామ్ కి అటెండ్ అయినప్పుడు. సో వండర్ఫుల్ పర్సనాలిటీ. నేను ప్రారంభంలో చెప్పినట్టు వైద్యులు చాలా మంది ఉంటారండి, కానీ వైద్యో నారాయణ అన్నదానికి పూర్తిగా సార్థకత చేకూరుస్తూ ఏదైతే అంటే ఒక తెలుగు మీడియంలో చదువుకున్న ఒక విద్యార్థి తూర్పుగోదావరి జిల్లాలో అనపర్తి దగ్గరలో ఒక మారుమూల ప్రాంతంలో పుట్టినటువంటి ఒక సాధారణమైనటువంటి వ్యక్తి తనకున్నటువంటి అంటే ఎక్కడెక్కడైతే కొన్ని దృశ్యాలు వాళ్ళ అన్నయ్య గారిని చూసి డాక్టర్ అవ్వాలని, ఆ తర్వాత ఒక్కొక్క అంశంలో నేర్చుకుని వెళ్ళే చూసినట్లయితే ఈ రోజు ఉన్నటువంటి జనరేషన్ కి డాక్టర్ గారు చాలా మార్గదర్శకులండి. దయించి ఎవరైనా పోస్ట్ పోన్ చేస్తాను అంటే ఒకసారి కరి రామారెడ్డి గారిని గుర్తించుకోవడం అండి. పోస్ట్ పోన్మెంట్. అలాగే ఒక డిగ్రీ చదివాను, నాకు ఇంకా నేను కష్టం ఎంసీఏ చేశాను, ఇంకా చదవలేను అనుకున్న వాళ్ళు ఇమీడియట్ గా డాక్టర్ గారిని గుర్తించుకుంటే అసలు సర్టిఫికేట్ కోర్సు, డిప్లొమాలు, డిగ్రీలు ప్రతిదీ కూడా ఇక్కడ మీ అందరికీ ఒక వెరీ ఇంపార్టెంట్ విషయం చెప్పాలంటే ఒక మనిషి తనొక నిజాయితీ నిబద్ధత ఎలా ఉంటుందో. డాక్టర్ గారు ఒక దగ్గర ఎగ్జామ్ కోసం అంటే ఎగ్జామ్ కు వెళుతున్నారు ఒక పేరున్న కాలేజీలో. అక్కడికి చాలా సందర్భాల్లో డాక్టర్ గారు చీఫ్ గెస్ట్ గా వెళ్ళి ఉపన్యాసాలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయండి. అయితే అక్కడ డాక్టర్ గారు వస్తున్నారు కదా అని వాళ్ళందరూ ఏం చేస్తారంటే డాక్టర్ గారికి ఒక సపరేట్ రూమ్ పెట్టి, డాక్టర్ గారు మీరు ఎగ్జామ్ ఇక్కడ రాసుకోండి, మీరు హ్యాపీగా రాసుకోండి, మేము మా పని మేము చూసుకుంటాం సార్ డాక్టర్ గారు అని ఎగ్జామినర్, ప్రిన్సిపాల్ అందరూ చెప్పడం జరిగిందండి. డాక్టర్ గారు వెంటనే ఒక మాట అన్నారండి, నాకు కేటాయించిన రూమ్ లో నేను కూర్చుంటాను, అక్కడ ఏదైతే ఫెసిలిటీ ఉందో దాన్నే చూస్తాను,
మీరు నాకు ఎలాంటి సహాయ సహకారాలు చేయకండి. నేను స్టూడెంట్ గా ఎగ్జామ్ రాయడానికి వచ్చాను, నా పని నన్ను చేసుకోనివ్వండి అని సున్నితంగా తిరస్కరించి అక్కడ పరీక్ష రాసి ఆ రోజు పరీక్షల్లో 100కి 98 మార్కులు వచ్చాయి వారికి. అంటే ఇక్కడ మీరు ఒకసారి సార్ బయోడేటాలోకి వెళ్ళిన వారి వీడియోస్ కొన్ని చూస్తే ఇన్ని డిగ్రీలు ఎలా సంపాదించారు అంటే ప్రతిదీ ఇష్టంతోనండి, ప్రేమతో, అభిమానంతో ప్రతి డిగ్రీని ఎంత ప్రేమగా చదివి ఆకలింపు చేసుకుని దాని గురించి మళ్ళీ ఆయన చెప్పగలరండి. ఏదో ఒక డిగ్రీ పక్కన పెట్టడం కాదు. సో ఈ రోజు పర్టికులర్ గా రామారెడ్డి గారు ఈ ప్రోగ్రామ్ పెట్టడం నా ఉద్దేశం ఏంటంటే, కరోనా సందర్భంగా చాలా మందికి తెలిసి ఉండొచ్చు, కానీ కొందరు తెలియని వ్యక్తులకి రామారెడ్డి గారిని పరిచయం చేయాలన్నది నా ఉద్దేశం. ఎందుకంటే మాకు గురువులు వారు, ఎందుకంటే సైకాలజీలోకి వెళ్ళడానికి మార్గదర్శకులు, వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా ఉన్నప్పటికీ ఈ కౌన్సిలింగ్ లోకి వెళ్ళడానికి కారణం వారే. వారి దగ్గర నుంచి చాలా అంశాలు నేర్చుకోబోతున్నాం కూడా. సో ఫ్రెండ్స్, మీరు ఇంకేమైనా మీ నుంచి ప్రశ్నలు లేకపోతే నాకు వచ్చినటువంటి మెసేజ్లోంచి మీ అందరి తరపున కొన్ని ప్రశ్నలు అడుగుతాను. రైట్ సార్, ఎక్స్ప్లెయిన్ మోర్ అబౌట్ సైకోమాటిక్ సింప్టమ్స్. ఓకే, రైట్. సో డాక్టర్ గారు, ఇక్కడ మనకి ఒక క్వశ్చన్ ఏం అడుగుతున్నారంటే, భార్య భర్తల మధ్య అనుబంధం పెరగడానికి ఒకరితో ఇంట్లో ఉండటం వల్ల అనుబంధం పెరుగుతుంది అనే కాన్సెప్ట్ కన్నా ఇప్పుడు కాస్త గొడవలు పెరుగుతున్నాయి, వీటిని ఎట్లా సర్దుబాటు చేసుకోవాలని అడుగుతున్నారు డాక్టర్ గారు. ఈ విషయం నేను ఇందాకనే ప్రస్తావించానండి. కూడా మళ్ళీ ఇంకొకసారి నేను అది విషయం మాట్లాడతాను. ఇక్కడ ఏమిటంటే అండి, ఎవరు కూడా పూర్తిగా 100కి 100 పాళ్ళు మంచివాళ్ళు కాదు, 100కి 100 పాళ్ళు చెడ్డవాళ్ళు కాదు, 100కి 100 పాళ్ళు అందగాళ్ళు కాదు, 100కి 100 పాళ్ళు వికారం వాళ్ళు కాదు. ప్రతి వాళ్ళకి కూడా అట్రిబ్యూట్స్ ఉంటాయి. ఈ అట్రిబ్యూట్స్ తోటి వివాహం జరిగిపోతుంది. కొంతమందికి అరేంజ్డ్ మ్యారేజ్, కొంతమందికి లవ్ మ్యారేజ్ ఇలా జరుగుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే, మైండ్ లో ఉండేటటువంటి ఆ రిసోర్సెస్, అందులో పాజిటివ్ థింగ్ ఇంటరాక్ట్ అవుతున్నాయి అనుకోండి, ఫ్రిక్షన్ ఉండదు. అంటే ఉదాహరణకి ఈయనకి కూడా కమల్ హాసన్ అంటే ఇష్టం, ఆవిడకి కమల్ హాసన్ అంటే ఇష్టం. ఈ రెండు ఇంటరాక్ట్ అవుతున్నాయి అనుకోండి, హాయిగా కమల్ హాసన్ సినిమా వచ్చిందంటే చాలు వెళ్తారు. వీళ్ళిద్దరికీ కూడా ఏదో పనసపొట్టు కూర అంటే ఇష్టం అనుకోండి, వారానికి ఒకసారి శుభ్రంగా పనసపొట్టు కూర వండుకుని వాళ్ళిద్దరూ తింటుంటారు. ఇలాగా ఏదైతే పాజిటివ్ థింగ్స్ ఇంటరాక్ట్ అవుతుంటాయో అంతవరకు కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. కానీ కొన్ని అట్రిబ్యూట్స్ ఉంటాయి, అవి పూర్తి ఆపోజిట్. ఎంతలా ఉంటాయంటే, ఈయనకేమో జగన్ అంటే ఇష్టం, ఆవిడకేమో చంద్రబాబు అంటే ఇష్టం. ఏదో ఒకటి ప్రస్తావన వస్తూనే ఉంటుంది. ఇలా చేసేటేంటి ఈయన అంటే, కై ఈమని చెప్పేసి ఆవిడ లేసి ఏదన్నాను కానీ మళ్ళీ ఆ మాట అన్నా ఉంటూ ఊరుకోనంటే, ఇలా నెగిటివ్ థింగ్స్ ఏమో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడల్లా ఫ్రిక్షన్ పెరిగిపోతుంది. ఫ్రిక్షన్ పెరిగేటప్పటికి ఒకళ్ళకొకళ్ళు సామాన్యంగా ఏం జరుగుతాయంటే, ఫ్రిక్షన్ పెరిగినప్పుడు స్టీరియో టైప్డ్ స్క్రిప్ట్లు ఉంటాయి. ఆ స్క్రిప్ట్లు మళ్ళీ రిపీట్ అయిపోతుంటాయి. సామాన్యంగా వెనక్కి తిరిగి చూసుకుంటే వీళ్ళకి గొడవ ఎప్పుడైందయ్యా అంటే, ఫిబ్రవరిలో అయిన గొడవకు కారణం ఏంటంటే, ఆవిడ ఈ మాట అంది, వెంటనే సెన్సిటివ్ ఇష్యూ వలన ఈయన వెంటనే రేజ్ అయిపోయాడు. ఆవిడేమో మళ్ళీ తిరిగి అంది, ఈయనేమో దెబ్బేసాడు. దెబ్బేస్తావా అని చెప్పేసి ఏమో ఆవిడేమో ఇలా చేసింది. సేమ్ స్క్రిప్ట్ అన్నమాట, కొంచెం కంటెంట్ మారుతుంటుంది. కానీ సైకాలజిస్ట్ చేసే పని ఏమిటంటే, ఇద్దరిని కూడా కూర్చోబెట్టి మాట్లాడేటప్పుడు ఎక్కడెక్కడ ఫ్రిక్షన్ వస్తుంది అన్నది ఐడెంటిఫై చేస్తారు. చేసి వీలైనంత వరకు నెగిటివ్ థింగ్స్ ని వెనక్కి వెళ్ళిపోయేలాగా, పాజిటివ్ థింగ్స్ ముందుకు వచ్చేలాగా. అంటే మనకు మేనేజ్మెంట్ లో చెప్తారు చూడండి, ఆప్టిమైజేషన్. రిసోర్సెస్ సేమ్ అంతే, ఆ రిసోర్సెస్ తోటి ఆప్టిమైజేషన్ అన్నమాట. ఈ విధంగా చేసుకుంటా వచ్చేటప్పటికి కొన్నాళ్ళకి మళ్ళీ యాటిట్యూడ్ ఒకరి పట్ల ఒకరికి పాజిటివ్ యాటిట్యూడ్స్ పెరిగే కొద్ది అవి న్యూట్రలైజ్ అవడానికి అవకాశం ఉంటాయి. ఒక అడుగు దిగేటప్పటికి ఎంత మార్పు వచ్చిందో అవతల మనుషులు చూసేటప్పటికి ఇంకా ఒక అడుగు దిగబుద్ధేస్తుంటుంది. ఆ విధంగా చివరికి ఒకళ్ళకొకళ్ళు అర్పించుకునే స్టేజ్ వచ్చేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. థ్యాంక్ యూ డాక్టర్ గారు. సైకోమేటిక్ సిమ్టమ్స్ గురించి అడుగుతున్నారు సార్ ఒకరు. సైకోమేటిక్ సిమ్టమ్స్ గురించి అడుగుతున్నారు. సైకోటిక్ సార్, సైకోటిక్ సిమ్టమ్స్. సైకోసిస్ అనేటటువంటిది సామాన్యంగా ఓల్డ్ పదం ఏంటంటే న్యూరోసిస్, సైకోసిస్. ఇప్పుడు న్యూరోసిస్ అన్న పదం వాడటం లేదు. న్యూరోసిస్ అన్న దాంట్లో ఏంటంటే రియాలిటీ ఓరియంటేషన్ తోటి ఉంటారు. అంటే ఏంటి, వాస్తవ ప్రపంచం నుంచి బయటకు వెళ్లకుండా ఉండేటువంటి యాంగ్జైటీ,
లేకపోతే ఏదో సోషల్ ఫోబియా, స్టేజ్ ఫోబియాలు, ఇలాంటివన్నీ కూడా న్యూరోసిస్కి వస్తాయి. అదే సైకోసిస్ ఏమిటంటే వాస్తవానికి భిన్నంగా దూరంగా ఉంటారు. అంటే హాలుసినేషన్స్ అని అంటాం మనం. హాలుసినేషన్స్ అంటే ఏంటి? భ్రమలు. మనకి నిద్రలో కళ్ళు ఎలాగ వస్తాయో మెలకువగా ఉన్నప్పుడు వచ్చేస్తుంటాయి అనమాట. అంటే నిద్రలో కళ చూడండి, మీరు ఎంత తెలివైన వాళ్ళైనా సరే, ఎంత లాజికల్ థింకర్ అయినా సరే, ఒక విచిత్రమైన సెట్టింగ్ వస్తుంది. ఆ సెట్టింగ్ లో ఏదేదో విచిత్రాలు చూస్తారు. ఎలాంటి విచిత్రాలు చూస్తారంటే, ఎప్పుడో చచ్చిపోయిన తాతగారు, 20 ఏళ్ళ నాటి చచ్చిపోయిన తాతగారు, ఆయన అడుగుతున్నారట, రాజమండ్రిలోను మన దానవాయిపేటలో ఉన్నటువంటి తాజ్మహల్కి వెళ్ళి ఒకసారి చూసొద్దామా అని. అలాగే తాతగారు, తప్పకుండా తాజ్మహల్ ఎక్కడ పక్కన దానవాయిపేటే కదా, తీసుకెళ్తానండి. బయలుదేరి వెళ్తున్నారట. వెళ్తుంటే జనాలు బాబోయ్ బాబోయ్ అని అరుస్తున్నారట. ఏంటి ఏమైంది? రాజమండ్రిలో సముద్రం పొంగిపోతుంది, మనం అందరం మునిగిపోతున్నాం. బాబాయ్ ఏం చేయాలి? తాతగారిని ఎలా రక్షించాలి? ఇది అంటే ఏంటనమాట, మెలకు వచ్చాక చూస్తే తాతగారు లేరు, సముద్రం లేదు, రాజమండ్రిలో అసలు తాజ్మహల్ ఏంటి మధ్య లేకుండా. అంటే మన తెలివితేటలన్నీ కమ్ముకొని వచ్చేస్తాయి అనమాట ఈ హాలుసినేషన్స్ అనేవి. అలాగే మెలకుగా ఉన్నప్పుడు కూడా స్పష్టంగా ట్రంప్ మాట్లాడుతున్నట్టు వినబడుతుంటే నమ్మకం ఏం చేస్తాడు? ఏదో కమ్యూనికేషన్ సిస్టమ్ తో ట్రంప్ చెప్తున్నాడు, నిన్నే నేను ఇండియాకి ప్రధానమంత్రిని చేస్తాను, ఇగో నువ్వు ఇలా చేయి అలా చేయి. లేకపోతే దేవుడు చెప్తున్నాడు, నువ్వు దేవదూతమే, ఇలా చేయి అలా చేయని. అందుకనే కొంతమంది చూడండి, సాధువులకు హాలుసినేషన్స్ వస్తుంటే నాలుగు కోసెస్ ఇచ్చారు, లేదా పసిపిల్లని చంపేశారు, డెల్యూషన్స్ మొదలవుతాయి అనమాట. డెల్యూషన్స్ అంటే ఫాల్స్ బిలీఫ్స్ విచ్ కెనాట్ బి కంట్రోల్డ్, విచ్ కెనాట్ బి కరెక్టెడ్ విత్ ద లాజికల్ ఆర్గ్యుమెంట్. అంటే అబ్బాయి మీరు ఎన్నన్నా చెప్పండి, సూర్యుడు ప్రతిరోజు కూడా 1 కేజీ బంగారం మా ఇంట్లో వదిలేస్తున్నాడండి. కేజీ బంగారం ఏది చూపించు, అగో అక్కడ మట్టి గడ్డను చూపించి ఇదేనండి, ఇది బంగారం ఏంటి? మీకు తెలియదండి, ఇది బంగారమే. అలాగే భార్య పట్ల అనుమానం ఉందనుకోండి, కరెక్ట్ గా కిటికీ దగ్గర నువ్వు నిలబడ్డప్పుడే ఎదంటోడు ఎందుకు వస్తున్నాడు, సరిగ్గా నేను ఫోన్ చేసినప్పుడే ఎంగేజ్ ఎందుకు వస్తుంది అస్మాను, ఈ రోజు ఎందుకని మంచి చీర కట్టుకున్నావు, నువ్వు బ్లూ శారీ కట్టుకున్నప్పుడు ఆడు బ్లూ షర్ట్ ఎందుకు వేసుకున్నాడు, ఇలా మొదలవుతాను. లాజిక్ ఉండదు అనమాట. ఇలాంటి హాలుసినేషన్స్, డెల్యూషన్స్, ఇల్లాజికల్ థింకింగ్, ఇవన్నీ కూడా సైకోటిక్ సిమ్టమ్స్. వీటికి కౌన్సిలింగ్ వల్ల వీటికి కంపల్సరీగా మందులు పడాల్సిందే. అదే మిగిలిన వాటికైతే కౌన్సిలింగ్ లాగా పనికొస్తుంది. డాక్టర్ గారు, ఈ వర్క్ ఫర్ హోమ్, ఈ నైట్ షిఫ్ట్ చేస్తారు కదా ఎంప్లాయీ, వాటిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలంటున్నారు? వర్క్ ఫర్ హోమ్ నైట్ షిఫ్ట్ చేస్తారు కదా డాక్టర్ గారు, వాళ్ళని ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలని అడుగుతున్నారు. ఇప్పుడండి నైట్ షిఫ్ట్ల విషయంలో ఏదైనా సరే రెగ్యులర్ షిఫ్ట్ ప్రకారంగా ఫిక్స్డ్ గా మార్నింగ్ అవర్స్, డే టైమ్ అవర్స్ వర్క్ చేసి రాత్రిపూట 7 గంటల 8 గంటల నిద్ర అవడం అనేది ది బెస్ట్. అది కుదరనప్పుడు కొంతమందికి నైట్ డ్యూటీలు చేయాల్సి వస్తుంది. అంటే ఏంటి, యుఎస్ టైం తోటి కోఆర్డినేట్ అవ్వాలి. 9ంటికి రాత్రి 10ంటికో 11ంటికో డ్యూటీకి ఎక్కాలి, మళ్ళీ పొద్దుటేమో 8ంటికి దిగుతారు. అది పర్వాలే, ఫిక్స్డ్ గా అదే డ్యూటీ అయితే, ఎందుకంటే పగలు శుభ్రంగా నిద్రవుతారు కాబట్టి. అలా కాకుండా ఒక దరిద్రమైన డ్యూటీ ఒకటి ఉంది, మరి నేను అలా కూడా అనకూడదు కానీ, అంటే ఎంత డిస్గస్ట్ అయిపోయి అన్నానో దరిద్రం అన్న మాట మీరు ఆలోచించండి. A+B+C అని ఒక షిఫ్ట్ ఒకటి ఉంటుంది, అది ఎవరికి ఉందో మీకు తెలుసు. ఏ షిఫ్ట్ లో ఉన్న వాళ్ళేమో డే టైం వర్క్ చేస్తారు, బి షిఫ్ట్ అన్న వాళ్ళేమో మధ్యాహ్నం ఎక్కి రాత్రి దిగుతారు, సి షిఫ్ట్ వాళ్ళేమో రాత్రి దిగుతారు. కొన్ని అలా ఫిక్స్డ్ గా చేస్తారంటే అది లేదు. 2 రోజులు ఏ షిఫ్ట్, 2 రోజులు బి షిఫ్ట్, 2 రోజులు సి షిఫ్ట్, 1 రోజు ఆఫ్. ఇంకా వాళ్ళ యొక్క స్లీప్ సైకిల్స్ ఎంత డిస్టర్బ్ అయిపోతాయంటే కొన్నాళ్ళకి మెంటల్ రాకుండా ఉంటే నిజంగా గొప్ప వాళ్ళకి. ఇప్పుడు చూడండి, మన వాళ్ళు యుఎస్ వెళ్ళారనుకోండి, అక్కడ ఉండే 4 రోజుల్లోనూ జెట్ లాగ్ తోటి గోలెత్తిపోతారు. ఎందుకంటే డే నైట్ అయిపోతే, నైట్ డే అయిపోతుంది. ఇలాగా అందుకని స్లీప్ సైకిల్స్ ని కరెక్ట్ గా ఉంచుకుంటేనే మెంటల్ హెల్త్ బాగుంటుంది. అందుకే అయితే ఫిక్స్డ్ డ్యూటీ అయితే ఇది, లేకపోతే అది, లేకపోతే అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ మంత్ అన్నా మారేలాగా తప్ప ఈ 2+2+2 అనేది మాత్రం వర్స్ట్ డ్యూటీ. డాక్టర్ గారు, హరికుమారు ఫ్రమ్ వైజాగ్ అండి, హీఈస్ ఆల్సో సైకాలజిస్ట్ డాక్టర్, వారు మీతో మాట్లాడతారండి. హరికుమార్ గారు. సార్ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి సార్. చాలా అద్భుతంగా ఉంది సార్, మీ యొక్క సెషన్ అంతా కూడా చాలా విషయాలు మీరు కవర్ చేశారు. చాలా అంశాల్లో నిజంగా చాలా మేము ధన్యులం అయ్యాము. ఎందుకంటే ఒక మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించగలరు అనే దానికి మీరే నిదర్శనంగా కనిపిస్తున్నారు సార్. అనేక డిగ్రీలు కానీ, అనేక సబ్జెక్టులు కానీ నిరంతరం మీరు చేసేటువంటి ప్రయత్నం, ఇదంతా కూడా సమాజానికి
చేస్తున్నటువంటి కృషి అన్ని కూడా మాకు నిజంగా చాలా ఉత్సాహాన్ని, చాలా ఇన్స్పిరేషన్ కల్పిస్తున్నాయి సార్. నా క్వశ్చన్ ఏంటంటే సార్, మీలాంటి వ్యక్తుల చేత మేము కొన్ని నేర్చుకోవాలనుకుంటున్నాం. ఏదైనా సరే కౌన్సిలింగ్, సైకాలజీకి సంబంధించిన టెక్నిక్స్ అటువంటివి ఏవైనా వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తే మీకున్న ఎప్పుడైనా ఫ్రీ సమయంలో ఖచ్చితంగా మేము జాయిన్ అవుదామని భావిస్తున్నాం సార్. నాగిరెడ్డి గారు మా గురువు గారు. అట్లీస్ట్ నాకు ఒక 1 or 2 weeks ముందే చెప్తే ఏదైనా మనం చేసుకోవచ్చు. ఎందుకంటే ఫిజికల్ గా వచ్చేదైతే కష్టం, కానీ ఇప్పుడైతే మనకు మారిపోయినాయి కాబట్టి పరిస్థితి. ఇందాక మన ఫ్రెండ్స్ ఏంటి నాగిరెడ్డి గారే అడుగుతున్నారు, ఏంటండి మీరు ఏంటి మీ పై కదా చాలా బాగుంది, అందంగా ఉంది అని చెప్పేసి. ఏముందండి వర్చువల్ బ్యాక్గ్రౌండ్, గది డబ్బులు ఎక్కడ ఉన్నాయండి అని చెప్పేసి నేను అన్నాను. అలాగా ఎవ్రీథింగ్ ఈజ్ వర్చువల్, వీ కెన్ హ్యావ్ వర్చువల్ కాన్ఫరెన్సెస్ ఆఫ్ ఎనీ సార్ట్, తప్పకుండా చేసుకుందాం. డాక్టర్ అంటే హరి, మనం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ డాక్టర్ గారితో ఓన్లీ సైకాలజిస్టులకు మాత్రమే ద రోల్ ఆఫ్ సైకాలజిస్ట్ అనే దాని మీద ప్రోగ్రామ్ డిజైన్ చేస్తున్నాం. డాక్టర్ గారి టైం ఇంకా రోటరీ లైన్స్ కొన్ని వెబినార్స్ ఉన్నాయి యూనివర్సిటీవి, అయిపోయిన వెంటనే విత్ ఇన్ షార్ట్ స్పాన్ 1 week లో దాన్ని షెడ్యూల్ చేస్తాం. అంతే. నాగిరెడ్డి గారు మీకు తెలుసు కదా, నాకు అలా ఏవో చిల్లర ఎన్నో ఉంటాయి, నోటీస్. అలాగే డాక్టర్. షూర్. హరి చెప్పండి. హరి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అంతే సార్, అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. డాక్టర్ గారు మీరు మీ యొక్క ప్రతి స్లైడ్ కూడా మీరు చెప్తున్నటువంటి ప్రతి మాటకి కూడా పిక్చరేషన్ రూపంలో స్లైడ్స్ తయారు చేసే విధానం అది చూస్తే చాలా చూడముచ్చటగా ఉంది సార్. ఒక 70mm సినిమా చూసినట్లు కనిపించింది మాకు చాలాగా మీరు చెప్పిన ప్రతిదీ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది సార్ ఈరోజు. థ్యాంక్ యూ హరి. డాక్టర్ గారు, యాక్చువల్ గా నాకు అంటే ఈ చాట్ బాక్స్ లో కాకుండా నాకు డైరెక్ట్ గా ఇంకా 8 ప్రశ్నలు ఉన్నాయండి. కాకపోతే మనకు 5:33 అవుతుంది కనుక ఇంకొక 5 నిమిషాలు పర్లేదు డాక్టర్ గారు? ఒక 5 నిమిషాలు క్లోజ్ చేద్దామండి. ఓకే డాక్టర్ గారు. ఇక్కడ ఏమడుగుతున్నారంటే డాక్టర్ గారు, ఇప్పుడు టీనేజ్ లో ఉన్న పిల్లలు, మీరు ఆల్రెడీ చెప్పున్నారు కదండి పిల్లల గురించి, వీళ్ళు ఈ దొంగచాటుగా చాటింగ్లు చేయడం, పేరెంట్స్ ని చీటింగ్ చేయడం అనేది మామూలుగా జరుగుద్ది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువగా ఉంది. వీళ్ళు ఫోన్ దగ్గరికి వెళ్ళినట్టునే సడన్ గా వాళ్ళు భయపడినట్టుగా ఫోన్ పక్కన పెట్టి ఇలా జరుగుతుంది. అంటే దీన్ని పేరెంట్స్ కి ఒక మాట చెప్పాలండి, పిల్లలకు కూడా అది కొద్దిగా దాని మీద క్లారిటీ ఇస్తారని అడుగుతున్నారండి పేరెంట్స్ తిరుపతి నుంచి. ఇది నిజంగా చాలా పెద్ద ప్రాబ్లం అండి. ఇది ఆల్మోస్ట్ ఎడిక్షన్ కింద అయిపోయిందండి. మనకి పూర్వం ఆల్కహాల్ డిపెండెన్స్ ఎలాగో, నికోటిన్ డిపెండెన్స్ ఎలాగో, రకరకాల సబ్స్టెన్సెస్ అబ్యూజ్ ఎలాగో, ప్యాథలాజికల్ గ్యాంబ్లింగ్ అని ఒక డిజార్డర్ ఉండేదండి. అయితే ప్యాకెట్ ఆడటం కూడా అది అడిక్షనేనా అంటే అది కూడా డిజార్డర్ అని. ఇప్పుడు ఈ మధ్య ఈ ఇంటర్నెట్ యూసేజ్ ప్యాథలాజికల్ డిజార్డర్ కూడా ఒక డిజార్డర్ కింద వచ్చేసింది. ఇప్పుడు ఏంటంటే మనం ఏదైనా సరే రిస్ట్రిక్ట్ చేసే కొలది దాని మీద యావ పెరిగిపోతుంది. అందుకని రిస్ట్రిక్ట్ చేయలేం. అంటే దొంగచాటుగా మొదలెట్టేస్తాడు. అందుకని ఏదైనా సరే రాయల్ గా చేయడం. ఉదాహరణకి ఒక కుర్రాడు ఉన్నాడు, పేజీలు పెట్టేసేసి టీవీ అస్మాను టీవీయే. అందుకని నేను ఏం చెప్తానంటే వాడికి టీవీ ఇద్దాం. ఏ విధంగా టీవీ ఇద్దాం అంటే, ఒక మంచి పని చేసినప్పుడు లింక్ చేద్దాం. ఎలాగా, ఒరే నువ్వు ఒక అరగంట 30 గంట శుభ్రంగా ఆ ఎక్కాలు బట్టి నీకు 1/2 గంట నీ కార్టూన్ నెట్వర్క్ చూసుకోవడానికి ఇస్తాం. అలాగే నువ్వు ఇగో ఈ హరిశ్చంద్రుడు కదా, నువ్వు శుభ్రంగా చదివేసి మాకు చెప్పు ఎంత సరదాగా ఉంటుందో. అయిపోయిన తర్వాత 1/2 గంట నీ ఫ్రెండ్స్ తోటి చాటింగ్ చేసుకుంటావు. కాబట్టి అంటే ఏంటనమాట, అది ఇస్తాం, కానీ దాన్ని ఒక ఇన్సెంటివ్ లింక్డ్ కింద ఏర్పాటు చేస్తాం. అంటే ప్రతి మంచి పనికి లింక్ చేసినట్టయితే మనం వాడికి ఎలా చేసినట్టు ఉంటుంది. రెండో పక్క నుంచి ఏమో దాన్ని రెగ్యులేట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుందండి. ఇలాంటివి ఇంకా కొన్ని బిహేవియర్ టెక్నిక్స్ ఉన్నాయి. నిజానికి అది ఒక ఫుల్ సెషన్ పెట్టుకోవాల్సిందండి. అది టీనేజర్స్ మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. అది మీరు అన్నట్టుగా డెఫినెట్ గా అది అలాంటి పేరెంట్స్ ఏమైనా మనకి ఎక్కువ మంది ఒక 25-30 అయిన తర్వాత డాక్టర్ గారు ఎక్స్క్లూజివ్లీ టీనేజ్ మదర్స్ కి అలాంటి ప్రోగ్రామ్ కూడా మనం ఎంత లేదని చెప్పినా అసలు పబ్జీ గేమ్ ఎక్కడ దొరుకుద్దని మనలాంటి వాళ్ళు ట్రై చేస్తే మనకు దొరకదు. కానీ 12 ఏళ్ల పిల్లలు 13 ఏళ్ల పిల్లలు ఎక్కడ సంపాదించేస్తున్నారు అలా ఉంటుంది. అవునండి. డాక్టర్ గారు ఇప్పుడు ఇందాక నిద్రను గురించి ఒక మాట, ఒక మెసేజ్ పెట్టారు డాక్టర్ గారు.
అంటే ఆ చార్ట్ లో ఎందుకంటే అది చిన్న డౌట్ ఏమో మరి సిల్లీగా ఉంటదని నాకు పెట్టడం జరిగింది. ఏమంటున్నారంటే ఇప్పుడు మన జనరల్ గా మన బాడీ రాత్రి నిద్రపోవడానికి అలవాటు పడిపోయింది కదా డాక్టర్ గారు. ఇప్పుడు చాలా మంది ఏమవుతుందంటే 12 వరకు మెలకు ఉండి లేదా 1 వరకు వర్క్ చేసుకొని పడుకొని వాళ్ళు 5 లెగుస్తున్నారు. తర్వాత మధ్యాహ్నం ఈ ఏదైతే బ్యాలెన్స్ ఉందో మధ్యాహ్నం పడుకుంటున్నారు. ఈజ్ ఇట్ రైట్? ఒకవేళ రాత్రి అంతా మెలకుగా ఉండి పగల పడుకొని రాత్రి పగలుగా మార్చొచ్చా అని అడుగుతున్నారు డాక్టర్. ఇది చాలా మంచి ప్రశ్న అండి. ఏంటంటే పగలు నాప్ గురించి కూడా స్టడీస్ జరిగినాయి. మధ్యాహ్నం పూట భోజనం చేశాక 1 గంట పడుకుంటే మంచిదా కాదా అంటే దాని మీద స్టడీస్ ఏం జరిగినాయంటే మధ్యాహ్నం భోజనం చేశాక ఒక స్లీప్ సైకిల్, అంటే స్లీప్ సైకిల్ యాక్చువల్ గా 1.5 hour ఉంటుంది. కానీ 1.5 hour లేకపోయినా కానీ 1 hour 45 minutes కానీ నిద్రపోతే అది ఎంత రిఫ్రెషింగ్ గా ఉంటుందంటే కొంతమందికి ఇంకా తర్వాత వర్క్ అంతా కూడా బ్రహ్మాండంగా చేసుకోగలుగుతారు. అదే మధ్యాహ్నం పూట ఆ కాస్త టైము దొరకలేదనుకోండి, దొరకకపోయేటప్పటికి ఇంకా చిర్రెత్తిపోతారు, ఇబ్బంది పడిపోతుంటారు. అంటే ఆ మధ్యాహ్నం 1 hour నిద్ర వల్ల రాత్రి ఎంతో కొంత సేవ్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇది హెల్దీ. అలా కాకుండా రాత్రి పడుకోకుండా పగలంతా పడుకుంటానంటే దాన్ని ఇన్వర్షన్ ఆఫ్ స్లీప్ అంటారు. అది ఎవరికి అవసరం అంటే నైట్ డ్యూటీలు చేసే వాళ్ళకి తప్ప మామూలు వాళ్ళకి రాత్రి ఏమో నిద్రపోకుండా ఉండేటప్పటికి 1 గంట 3 వరకు కూడా అలా టీవీలు చూస్తూ కూర్చుని వర్క్ చేసేటప్పుడు డ్రౌజీగా డల్ గా తయారవుతారు. వాళ్ళకి ఇన్వర్షన్ ఆఫ్ స్లీప్ అన్నది కరెక్ట్ కాదు. ఓకే డాక్టర్, అంటే వాళ్ళు అందులో ఇంకో మాట ఏం చెప్పారంటే ఆయన సైన్స్ బాగా తెలిసినట్టు ఉందండి. ప్రతి మన బాడీలో ఉన్నటువంటి ఆర్గానిక్ ఒక టైం ఉంటుంది కదండి, కిడ్నీ లివర్ ఆర్గాన్స్. అది జనరల్ గా ఏంటంటే 1 గంట నుంచి లేదా 2 నుంచి 4 గంటల 5 గంటల వరకు కంపల్సరీగా ఈ ఆర్గానిక్ రెస్ట్ అవసరము. ఇన్ కేస్ ఒకవేళ అలా రెస్ట్ ఇవ్వకపోతే ఆర్గాన్స్ దెబ్బతింటాయా అని అడుగుతున్నారు. మనకి బయలాజికల్ రిథమ్స్ ఉంటాయండి డాక్టర్ గారు, అది క్వశ్చన్. బయలాజికల్ క్లాక్ ఉంటుంది. బయలాజికల్ క్లాక్ ప్రకారంగా ఒక్కో టైంలో ఒక్కోటి యాక్టివ్ గా ఉంటుంటుంది. ఉదాహరణకి నా విషయం తీసుకోండి, నేను పొద్దున పూట నాకు షుగరు ఏం తినకపోయినా కూడా లేచేటప్పటికేమో ఏదో 80-90 ఉన్నది, అలా ఏం తినకపోయినా సరే ఫాస్టింగ్ లో 140 150 అలా రైజ్ అయిపోతుంది. ఎందుకు రైజ్ అయిపోతుంది అంటే అది డాన్ ఎఫెక్ట్. డాన్ ఎఫెక్ట్ ఎందుకు వచ్చిందంటే బికాస్ ఆఫ్ కార్టిజాల్ సెక్రీషన్. కార్టిజాల్ ఎందుకు సెక్రీషన్ అవుతుందంటే మార్నింగ్ టైం అది యాక్టివ్ గా ఉంటుంది కాబట్టి. ఇలాగా ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి యాక్టివ్. అందుకని ఇందాక నేను పదం వాడాను, జెట్ లాగ్ అని చెప్పాను. జెట్ లాగ్ వచ్చేటప్పటికి ఏంటంటే అన్ని రివర్స్ అయిపోయేటప్పటికి మనిషి ఇబ్బందిగా ఉంటాడు. అందుకే మెలాటోనిన్ అని ఒక సబ్స్టెన్స్ ఉంటుంది మనకి. అది యాక్చువల్ గా స్లీపింగ్ పిల్ కాదు, స్లీప్ లో ఉండేటటువంటివి మన బయలాజికల్ క్లాక్ ని రెగ్యులేట్ చేసేటటువంటి ఒక హార్మోన్ అన్నమాట. అందుకని బయలాజికల్ సైకిల్స్ ని ఎప్పుడు కూడా మనం గౌరవించాలి, వాటిని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండాలి. అందుకనే ఏదైనా సరే ఒక వేరే అలవాటులో పడ్డప్పుడు అది అలవాటు కంటిన్యూ అయ్యేదైతే కంటిన్యూ చేయాలి తప్ప, ఇప్పుడు ఒక ఉదాహరణకి ఏమండి మా వాడు 3ంటికి పడుకుంటాడండి, 2ంటికో పొద్దున్న 11ంటికి లేస్తాడండి, ఎంత మొత్తుకున్నా సరే పొద్దున్న లేవమంటే లేవట్లేదు అని అంటారు. రాత్రి పడుకోవయ్యా తొందరగా 9ంటికి అంటే నిద్రాంతి నేనేం చేయను అని అంటాడండి. ఏం చేయమంటారంటే అప్పుడు నేనేం చెప్తానంటే 9ంటికి నిద్ర అవ్వాలంటే నిద్ర పోడు, మీరు 6ంటికి లేపేయండి, లేపమంటే లేవనంటాడండి, 3ంటికి పడుకున్నానంటాడండి అంటారు. 6ంటికి లేపేసి సెంటిమెంట్ పెట్టండి, 6ంటికి స్నానం చేసేసి శివుడు గుడికి వెళ్ళిపోయి 100 సార్లు ప్రదక్షిణ చేయాలి, లేదా పార్క్ వెళ్ళిపోయి అక్కడ వాకింగ్ చేయాలి అని పెట్టండి. పెట్టేటప్పటికి కంపల్సరీగా చేస్తుంటే ఇన్నాళ్ళు 11ంటికి మొదలయ్యేది అతని డే, ఇప్పుడు 6ంటి డే మొదలయ్యేటప్పటికి 9ంటికల్లా అవలంతులు వచ్చి నిద్రలోకి వెళ్ళిపోతాడు. అంటే మనం సైకిల్ ని ఇటేపుకి ఇలా తీసుకురావడం అనమాట అండి, పుల్లింగ్ అండ్ పుషింగ్ అనమాట అండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అండి, ఇది అంటే యూనివర్సల్ ప్రశ్న. ఈ మామూలుగా సెలవులు వస్తేనే పిల్లలు ఇరిటేట్ చేస్తుంటారు కదండి, ఒక్కసారి 50 రోజుల్లో పిల్లల్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఏ పిల్లలు అనలేదండి, పిల్లలు అని వాళ్ళు అడగడం జరిగిందండి. దానికి నొప్పించక తానొప్పక మళ్ళీ వాళ్ళేమో అఘాయిత్యాలు చేసుకోకుండా మీకున్నటువంటి అపార అనుభవాన్ని జోడించి అక్కడ కొద్దిగా మాకు చెప్పమని కోరుతున్నాను సార్. ఇందాక నేను ఈ క్వశ్చన్ కి ఇన్స్ట్రుమెంట్స్ సమాధానం కొంత చెప్పాను. ఏమిటంటే వాళ్ళ యొక్క అవసరాలు, వాళ్ళ యొక్క యాటిట్యూడ్స్ ఎలా ఉంటాయంటే, నేను 24 గంటలు టీవీ ముందే ఉంటాను, నేను పుస్తకాలు తీయను, నేను చదవను, నేను ఇచ్చేయను అచ్చేయను, ఇది తింటా కూర్చుంటాను అనేటటువంటి యాటిట్యూడ్ లో వాళ్ళు ఉంటారు.
మన సైడ్ నుంచి ఎలా ఉంటుందంటే స్కూల్ తీసేసాక మళ్ళీ బోర్డు సిలబస్ వచ్చేసి కాస్త చదువుకోవయ్యా, లేదా కాస్త యోగా చేయి, కాస్త ఆడుకో, ఇది అది అని మనం ఉంటుంది. అందుకని ఏం చేయాలంటే వాళ్ళ రిక్వైర్మెంట్స్ అన్ని లిస్ట్ తీసుకుని దాంట్లో మనకి కావాల్సిన దానికి ఇన్సెంటివ్ లింక్డ్ లాగా అన్నట్టు, ఇప్పుడు చిన్నప్పుడు నాకు తెలియకుండానే నేను ఒక ఇన్సెంటివ్ లింక్ పెట్టుకునేవాడిని. ఏమిటి, ఎవ్రీ 1 hour కి 45 minutes ఆర్ 50 minutes చదివిన తర్వాత అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి జంతికలు తినడం అనేది చేసేవాడిని. అంటే ఇక్కడ నాకు తర్వాత తెలిసింది, ఇది ఇట్స్ ఏ వెరీ గ్రేట్ సైకలాజికల్ ప్రిన్సిపల్ అని నాకు చిన్నపిల్లాడిగా తెలియదు. అప్పుడు ఆ జంతికలు తినడం అనేటువంటి ఇన్సెంటివ్ తోటి ఈ 10 పేజీలు అవుతే తప్ప జంతికలు తినడానికి లేదు. జంతికల కోసం 10 పేజీలు చక్కగా చదివేసుకోవడం. అలాగే ఎవ్రీ 1 hour లో 10 minutes మనం ఇలా గ్యాప్ ఇవ్వాలి. నాకు అప్పుడు సైన్స్ తెలీదు, కానీ నాకు తెలియకుండానే నేను ఏది ఫాలో అయ్యానో అదే సైన్స్. అలాగే అంటే జనరల్ గా 5 years 3, 4, 5, 6 years లోపు ఉన్న పిల్లలైతే స్పెసిఫిక్ మదర్స్ ఏమైనా జాగ్రత్త తీసుకోవాలండి? మళ్ళీ పెట్టారా మెసేజ్? చాలా మంది అనుకునేది ఏంటంటే చిన్న పిల్లలకి వాళ్ళకి అర్థం కాదు అని అనుకుంటారు, కానీ 2 ఏళ్ల పిల్లలకి 3 ఏళ్ల పిల్లలకి కూడా డిసిప్లిన్ మెయింటైన్ చేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి అర్థం అవుతుంది అని స్టడీస్ చెప్తాయి. 2 ఏళ్ల పిల్లలకి కూడా ఇప్పుడు పాల గ్లాసు తన్నేసేటప్పటికి ఇమీడియట్ గా అమ్మ రియాక్షన్ ఏంటంటే వీపు మీద దబ్బని ఒకటి ఉతికేటాడు వాడు బేరమని వేయటం. అలా కాకుండా యాక్చువల్ గా ఏంటి, ఇదిగో నువ్వు పాల గ్లాస్ తన్నేసావు అంటే ఏమిటనమాట, ఇప్పుడు నీకు ఇంక పాలు ఉండవు, నువ్వు ఇంక తాగడానికి లేదు అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూర్చుంటే వాడికి ఏం అర్థం అవుద్ది, ఒకటి తగిలించాలి కానీ అని అనుకుంటారు. కానీ 1.5 ఏళ్ల పిల్లల దగ్గర నుంచి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా వాళ్ళకి డిసిప్లిన్ బాగా అబ్బుతుంది అనేటువంటిది అది ఇట్స్ ఎ నోన్ ఫ్యాక్ట్. థ్యాంక్ యూ డాక్టర్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నాకు తెలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ తెలుగువారు, అందులో మీ అభిమానులు, నేను ఒక ఎక్స్ పెడితే ఎక్స్ నుంచి వై జెడ్ అంటే ఇందులో నేను డైరెక్ట్ గా పెట్టిన వాళ్ళు సగం మంది వస్తే వాళ్ళ నుంచి వాళ్ళకి వెళ్ళిన వాళ్ళు సగం మంది రావడం జరిగింది. ఎవరైతే పూర్తి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళని క్వాంటిటీ కంటే క్వాలిటీ ప్రధానం కనుక ఆ క్వాలిటేడ్ పీపుల్ అటెండ్ అయ్యారు. వాళ్ళందరికీ చాలా మంది డాక్టర్స్ కనిపిస్తున్నారు. వాళ్ళందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు. డాక్టర్ కర్రీ రామారెడ్డి గారితో మరోసారి మళ్ళీ కలుద్దామండి. మనం డెఫినెట్ గా అంటే ఈ మంత్ ఎండింగ్ లోపు ఒకసారి వారిని మళ్ళీ టైం తీసుకుందాం. ఈసారి మనం మంచి ప్రశ్నలతో అంటే మన క్వశ్చన్ ఆన్సర్ సెషన్ అయితే ఆయన చాలా ఇంట్రెస్ట్ డాక్టర్ గారికి ఎన్ని సమాధానాలు చెప్తారు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మా జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ జేసీ రాజమహేంద్రవరం గోదావరి మరియు కొవ్వూరు తరపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మంచిదండి, థ్యాంక్ యూ. మరి క్లోజ్ చేయొచ్చు సార్. థ్యాంక్ యూ.